ఈ పద్మ అవార్డుల మీద మీ అభిప్రాయం ఏంటి? నమస్తే సార్, మీకు అక్కడుండే పెద్దలకి వీక్షకులందరికీ. మీరు అన్నట్టు పద్మ అవార్డులు వచ్చిన వాళ్ళందరికీ కూడాను ఫస్ట్ అభినందనలు తెలుపుతూ, నిజంగా వీళ్ళు ఇచ్చినటువంటి రంగంలో బాలకృష్ణ అనేటువంటి ఆయనకి కళలు అనేటువంటిది ఇచ్చారు. నార్మల్ గా ఏంటి, ఏ వ్యక్తి అయినా కూడా సమాజాన్ని మేలుకొలిపి తమ కళల ద్వారా ఆ సమాజ స్పృహ కలిగించేసి వారిలో చైతన్యం తీసుకొచ్చేసి వాళ్ళ జీవితాల్లో మేలుకొల్పే విధంగా నటన ఉంది, ఆ సినిమాకి ఇలా ఉంది, సమాజాన్ని ఎంటైర్ మార్పు తీసుకొచ్చే విధంగా ఉంది అనేటువంటి ఆలోచనలో ఇస్తారు. కానీ ఇక్కడ ఈ కాలర్స్ మాట్లాడినా, అదే విధంగా సోషల్ మీడియాలో చూసినా కూడాను కేవలం బాలకృష్ణ అనేటువంటి వ్యక్తికి సినిమా పరంగా ఆయన నిజ జీవితం ఎలా ఉంది, ఏంటి, అతని మాట తీరు ఎలా ఉంది, సినిమా ఫంక్షన్ల దగ్గర నుంచి తర్వాత ఇక్కడ కూడాను, అదే విధంగా ఆయన సినిమాలు కూడా ఏది కూడాను సమాజాన్ని స్పృహకొల్పే విధంగా పెద్ద సినిమాలు లేకపోవడం అయితేనేమి, నరేంద్ర మోదీ గారిని ఆయన తిట్టినట్టు అది క్వాలిఫికేషన్ తెలియదు, లేకపోతే ఒక మహిళల పట్ల కూడాను మహిళ కనిపిస్తే కడుపైనా చేయాలి, కౌగిలించుకోవాలి లేదా కడుపైనా చేయాలి అనేటువంటి మాటల దగ్గర నుంచి ఆయన చేసే చేష్టలకు ఇదంతా కూడా సమాజాన్ని యువతను చెడుదోవ పట్టిస్తుంది. అటువంటి చెడుదోవ పట్టించినా కూడా పర్వాలేదు, రాజకీయంగా మాకు అనేటువంటి ఉద్దేశంతో ఇది ఇచ్చారా? ఇది ఇది అభ్యంతరకరమైనటువే. ఏదైనా తెలుగు వ్యక్తికి వచ్చింది మన రాష్ట్రానికి, సంతోషిద్దాం, కాసేపు గర్వంగా ఫీల్ అవుదాము. కానీ ఇవన్నీ ప్రామాణికం తీసుకున్నప్పుడు అనేక మంది నటులు ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, RRR ద్వారా కావచ్చు, ఇంకోటి సినిమా కావచ్చు, ఆయన చేసినటువంటి ఆ యొక్క కోయ పిల్లలకు కానీ, వెనుకబడిన వాళ్ళకి కానీ, బ్రిటిష్ వాళ్ళకి ఎదిరించినటువంటి తీరు కానీ, వాళ్ళని మెప్పించిన విధానం కానీ, RRR తీసుకోవచ్చు, అది పాన్ ఇండియా మూవీ, ఏ విధంగా దాన్ని చేసింది, ఇవన్నీ తీసుకున్నట్లయితే వేరే నటులకి అనేటువంటిది రావాలి. కానీ ఈయనకే వచ్చిందంటే కనుక ఆ మతలబ్ ఏందో మనం అందరం అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా నాగేశ్వర రెడ్డి గారు కూడా, ఇందాక మీరు అన్నట్టు సోషల్ మీడియాలో చూశాను, నాగేశ్వర రెడ్డి గారు ఆయనకు వచ్చింది బాగా సంతోషమే, ఇది తెలంగాణ కోటాలో వచ్చిందా ఆంధ్రాల కోటాలో వచ్చిందని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాడు. కింద కమెంట్లు చూస్తా ఉంటే లేదు లేదు, ఈ నాగేశ్వర రెడ్డి గారు చంద్రబాబు గారు అప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఆయనకి ఏదో లెటర్ ఇచ్చారు, ఆయనకి ఆరోగ్యం బాగలేదు, ఈయనకి ఏదో అప్పుడు అనేక వ్యాధులు ఉన్నట్లు ఇచ్చిన సర్టిఫికేట్ కదా అది. మనం అప్పట్లో మనం మాట్లాడుకున్నాం, ఇదేంది నాగేశ్వర రెడ్డి గారి ఆసుపత్రి వాళ్ళు ఇట్లా ఇంత దారుణంగా ఇట్లాంటి సర్టిఫికెట్లు ఇస్తారా అని. కానీ దురదృష్టవశాత్తు హైకోర్టు వారు కూడా దాన్నే పరిగణలో తీసుకున్నారు, అది వేరే విషయం అనుకోండి. బట్ ఆ సర్టిఫికేట్ ఆధారంగా చూస్తే అసలు చంద్రబాబు గారు కదలకుండా ఉండాలి, ఏది జాగ్రత్తగా వెళ్ళాలి. కానీ వెంటనే 10 గంటల సేపు ఆయన ఊరేగింపు చేయగలిగాడు, అది విశేషం. అదే ఈ కామెంట్లను వచ్చేసేసి ఇది ఆంధ్ర కోటా నుంచే వెళ్ళింది, చంద్రబాబు రికమెండేషన్ ఉంటదని. అంటే ఇంకోటి పెట్టారు, మా కృష్ణ గారికి కూడా బీజేపీలో ఈ మధ్య వెళ్ళడము, ఆయన తిరగడము, ప్రచారం చేయడంతో ఆయనకు వచ్చింది. అంటే రాజకీయ రంగు పులుముకొని దేశ అత్యున్నతమైనటువంటి పురస్కారాలలో పద్మాలు ఒకటి. ఈ పద్మ అవార్డ్స్ లో కూడాను రాజకీయం గెలిచేసి తన వాళ్ళకి ఇచ్చుకోవడం అనేటువంటిది చాలా బాధాకరం. రేవంత్ రెడ్డి గారి మాటల్లో కూడాను గద్దరున్నారు. తెలంగాణ ఉద్యమం మనం చూసాము, అంత ముందు చూసాము. ఆయన పాటలతో కానీ మాటలతో కానీ సమాజం ఎలా ఉన్నాయంటే ఒక్కొక్క మాట వింటుంటే కనుక ఒళ్ళు గుగ్గులుపరుచుకుంటాయి. గోరెడ్డి వెంకన్న కానీ ఒక టీవీ షోలో చూస్తాం, అంటే వాళ్ళ యొక్క తెలంగాణ కానీ సమాజ తీరు కానీ. సో అటువంటి వారికి అందరికీ ఇస్తా ఉంటే గనక వాళ్ళు ఇంకా ప్రోత్సహించి సమాజం ఇంకా మెరుగైనటువంటి తీరుకు అర్థం కడుతుంది. ఇలా రాజకీయ పులుముకోవడం అనేటువంటిది కొంచెం బాధాకరమైనటువంటి విషయం. రైట్.